నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ రహదారి మార్గంలో ఏర్పాటైన కల్వర్టుకు చేపట్టిన మరమ్మతులు సక్రమంగా చేపట్టకపోవడంతో తరచూ వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా మారుతుందని, మరమ్మతులకు గురవుతున్నాయి అని చెబుతున్నారు. ఓ లారీ మరమ్మతులకు గురై నిలిచిపోయింది. అలా ప్రతిదినం ఏదో ఒక వాహనం నిలిచిపోతూనే ఉందని తెలియజేశారు. ఆ ప్రాంతంలో గ్రావెల్ సక్రమంగా త్రోలకపోవడంతో కల్వర్టు రోడ్డుపైకి తేలి ఉన్నట్లుగా తయారవడంతో రహదారి సాఫీగా లేక వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మోమిడి గ్రామం చిల్లకూరు మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్. నాకేంటంటే ఈ రోడ్డు ఆర్ఎన్బి రూట్ ఇది. ఈ రూట్లో ఇక్కడ కొన్ని కలవట్లు చేశారు మా వెనక బ్యాక్ సైడు. ఈ కలవట్లు చేసేసి ఎటు వెళ్ళిపోయాడు ఆ గుత్తేదారుడు డబ్బులు ఎత్తి జోబులు వేసుకొని. అసలు దీనికి గ్రావులు లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఇందులో సిలికా తోసేసి వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్క వెహికల్ ఈ రోడ్లో రోజుకి ఒక 100 భారీ వెహికల్ ఖచ్చితంగా మినిమం ఎట్లేదన్నా సరే 100 భారీ వెహికల్స్ ఈ రోడ్లో ప్రయాణం సాగిస్తూ ఉంటారు. అందులో కూడా గ్రామస్తులు, విలేజర్స్, ఫార్మర్స్ అందరూ తిరుగుతూ ఉండే రోడ్డు ఇది. అసలు ఈ కల్వర్టరు 2 కల్వర్టర్లు చేశారు. ఈ కల్వర్టర్లు కొంచెమైనా సరే గ్రావులు కానీ అందులో మెటలు కానీ ఏమి లేకుండా దీన్ని వదిలేసి వెళ్ళిపోయారు. మార్నింగ్ ఒకసారి కానీ కాల్ చేస్తే నాకు సంబంధం లేదు, మీరు జేఈ గారికి వెళ్ళి కలవండి, జేఈ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గూడూరుకి వెళ్ళి కలవండి, అక్కడ తెలుసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు కాంటాక్టులు. అదేవిధంగా ఏ 100 కొద్ది వెహికల్స్ పోతా ఉంటాయి. వాళ్ళు ఏదో పట్టుకూటు కోసం పనిచేసుకునే వాళ్ళు ఈ విధంగా 2 వెహికల్స్ ఆగిపోయినాయి ఇప్పటి వరకు. ఇప్పుడే ఏదో కొంచెం పుణ్యమా అంట పక్కన పెట్టుకున్నారు వెహికల్స్ కూడా. ఈ విధంగా చేసి వెళ్ళిపోతే అడిగిన దానికి సమాధానం లేదు. ఇక్కడ చూస్తే ఫార్మర్ రైతులకి వెళ్ళే పొలాలు పైపులు అన్ని తవ్వేసి వెళ్ళిపోయారు, దానికి రెస్పాన్సిబిలిటీ లేదు. ఇటు సైడ్ చూస్తే పొలాలకు నీళ్లు పోయే కాలువ ఏదీ లేదు. కనుక తక్షణమే దీని గురించి గట్టిగా చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. మా గ్రామం తరఫున కూడా, మోమిడి గ్రామం తరఫున కూడా రోడ్లు సరిగా లేవు. జాగ్రత్తగా చూసి ఆ రోడ్లు కూడా రిపేర్ చేస్తే మంచిదని చెప్పి ఆలోచించుకుంటూ కోరుతున్నాము.